మీ అధినేత పుట్టినరోజు అలా ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మా సార్ నిండు నూరేళ్ళు బతుకుతాం. భగవంతుని ఆశీర్వాదం, ఆ బ్రహ్మదేవుడు ఆశీర్వాదం ఉంది, శివుని ఆశీర్వాదం ఉంది. నేను బ్రహ్మదేవుడి భక్తుణ్ణి, శివుడు భక్తుణ్ణి. ఆ హనుమంతుడు లేడు, గుడి లేదు, హనుమంతుడు లేడు, రాజ్యం లేదు. మా అన్న కేసీఆర్ అంటే తెలంగాణ జాతి ప్రదాత. ప్రపంచంలోనే 4వ స్థానం తెలంగాణ అంటే. సర్ప్లస్ స్టేట్ ఎట్లయింది? ఆయన రాత్రి మొగలు చెమట ఓడిచి, రాత్రి మొగలు మైండ్ కరగదీసి మన తెలంగాణ అంటే ఈ విధంగా ఉంటుంది. కోటి జన్మలు ఎత్తిన, కోటి తరాలు పోయినా కళలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోవద్దు. పడిపోతుందా బ్రదర్? మీకు తెలుసుగా మీడియా మిత్రులు, మీరు చదివినవారు, మీకన్నా ఎక్కువ నేను చదివిన. కానీ ఏమైందంటే ఇక్కడ ఏం జరుగుతుంది? బడే బాయ్ छोटा भाई डायरेक्शन ला, बड़ा भाई मोदी जी, छोटा भाई कौन? चंद्रबाबू नायडू। रेवंत रेड्डी का काम कुछ भी नहीं है इसमें। कल उन्हें ऐसा बैठा हुआ है, नहीं तो मेरे को सीएम सीट में बताओ, मैं सीएम हो जाता हूँ। సార్ కా ఆశీర్వాదం తీసుకున్న సీఎం సీట్ నేను కొట్టేస్తా. నా దగ్గర అంత టాలెంట్ ఉంది. ప్రపంచ కుబేర్లకు సలహాలు సూచనలు ఇస్తా. రియల్ ఎస్టేట్ చైర్మన్లకు, ఎండీలకు, నేను డైరెక్టర్లకు, అడ్మినిస్ట్రేటివ్ సలహాలు సూచనలు ఇస్తా. మా అన్న తెలంగాణ ఎప్పుడైతే నా కన్న తల్లి భూమి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకు నాలుగు తెలంగాణ బిడ్డని 15/1/1976 అన్న కేటీఆర్ కన్నా ముందు నేను పుట్టిన. నా తర్వాత అన్న కేటీఆర్ పుట్టిండు. కేసీఆర్ అంటే వీరాభిమానం. తెలంగాణ జాతి ప్రదాత. ప్రపంచ లేలే తెలంగాణ ఒక్కడి వల్ల అంటే మీరు కరెక్ట్ చెప్పిండ్రు. కానీ కేసీఆర్ ఆయన త్యాగం ఉన్నది, ఆయన శ్రమ ఉన్నది, ఆయన రక్తం ఉన్నది. అన్ని రాష్ట్రాల ప్రజలు కష్టపడితే హైదరాబాద్ ప్రపంచ పటంలో ఎక్కింది. అన్ని రాష్ట్రాల ప్రజల మనసు గెలుచుకున్నాడు. అన్ని రాష్ట్రాల గౌరవించుడు, గుండెలో పెట్టుకుని చూసుకున్న మనసున్న నాయకుడు, గొప్ప నాయకుడు. మా తెలంగాణ జాతి ప్రదాత తెలంగాణ కేసీఆర్ సారు. కోటి సార్లు దండం పెట్టి క్షమాపణ కోరాలి సార్. కాలు మొక్కాలి. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టాం అంటే వదిలిపెట్టము. ఇవన్నీ అయ్యా జాగిరి పేదోడు బతుకోదా? నువ్వు గుండాయుధం చేస్తావా? ఇవంది తెలంగాణ రాష్ట్రం. నన్ను టచ్ చేయమను. రేవంత్ రెడ్డి నన్ను టచ్ చేయమను ఉంటాడా? లే టచ్ చేయమను. ఆయన నోరికి నోరా మోరా అది. మా కేటీఆర్ సార్ ఊకుంటారా? హరీష్ రావు సార్ ఊకుంటారా? మా ఆయన కుటుంబ సభ్యులు ఊకుంటారా? మా ఎందుకని మేము మాటలు పడాలి? మేము తక్కువ చేసినాం. తెలంగాణ సంపద దోసుకు తిన్నామా? అప్పు చేసినా కానీ ఏ మాత్రం ఆయన చేసిన. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంత అప్పు చేసింది? 73,000 కోట్లు. యాక్చువల్లీ 3,80,000 కోట్లు. అలాగే 72,000 కోట్లు మైనస్ చేయి. ఎంత ఉంది? కాగు చెప్పింది కదండి. కాగు చెప్పిందా? మీడియా మిత్రులు చేసా 2,80,000 కోట్లు. నువ్వు కట్టేది అప్పు ఎంత? 2.50,000 కోట్లు. నువ్వు పబ్లిక్ అంటావా? 8,000 కోట్లు చేస్తున్నా. ప్రపంచాన్ని దోసుక తిన్నోడు తెలంగాణ రాష్ట్ర దోసుక. ఎవడా విధవసన్యా రేవంత్ రెడ్డి? అసలు నీకు మైండ్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గట్టే అప్పు ఎంత? 2.50,000 కోట్లు. నాతో అడుగు. సలహాలు సూచనలు తీసుకో. షబీరాని పక్కకు పెట్టు. షబీరాని తీసి పక్కకు పెట్టు. నాతో సలహాలు సూచనలు తీసుకో. కాళేశ్వరంలో రూపాయి కూడా అవినీతి జరగలే. అసలు ఎలా జరగలే? వీళ్ళకి 420 హామీలు, 6 పథకాలు ఇవన్నీకి లేక ఎందుకన్నా కుడకలు బెల్లం దీని మూల కూర్చుండే పెడుతుందా తెలంగాణ ప్రజలు? ఇవ్వాలిగా నాకేమే కొట్లాడమని. ఎందుకు? లక్షల కోట్ల సంపద ఉంది. ప్రపంచంలోనే 4వ స్థానం సర్ప్లస్ స్టేట్. ఒకప్పుడు మన జీడిపి ఎంత ఉంటే? 4,00,000 కోట్లు ఉంటే ఇప్పుడు ఎంత? 25,00,000 కోట్ల జీడిపి. ప్రపంచ పట్టంలో అన్నం పెడుతున్నాడు. మొత్తం ప్రపంచంలోనే 4వ స్థలం తెలంగాణ. తెలంగాణ లేని ఆల్ ఓవర్ ఇండియా లేదు, ప్రపంచం లేదు. నరేంద్ర మోడీ మన మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఎందుకు? ఎంత గౌరవం తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ సార్కి అంటే ఎందుకంత ప్రేమ. మిషన్ భగీరథ సక్సెస్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కమల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఇన్ని పథకాలు పెట్టకుంటే తెలంగాణ చీకటి అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా? తెలుసు కదా. నన్ను చూస్తే వైఎస్ గౌరవిస్తాడు, చంద్రబాబు నాయుడు గౌరవిస్తాడు, కేటీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు? అరే కొట్లాడి తెచ్చినాం. ఉద్యమ నాయకుడు కేసీఆర్ వారికి కుడి భుజం తెలంగాణ సూరారం టైగర్ పి విజయ్ కుమార్. ఇన్ని ఎందుకు? మేము కొట్లాడి తెచ్చినాం తెలంగాణ. అన్న గురించి మా ప్రాణాలు ఇస్తాం. మా కుల ఊపిరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ గురించి కొట్లాడతాం. ప్రజలు ఉన్నారు మా వెనుక. ప్రజలంతా ఏకమైతే తెలంగాణ సాధించినాం. ప్రజలంతా సపోర్ట్ ఇస్తే ఏకాన్ని సాధి. కేసీఆర్ సార్కి తెలియదా మేము ఎంత కష్టపడ్డామో? సార్కు తెలియదా? ఇవ్వండి తెలంగాణ. రేవంత్ రెడ్డికి ఓడిచ్చిండండి. నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఓనే అయ్యా జాగిరి బిడ్డ కూకటి వేలతో అంచుపడేస్తారు. రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల్ని గౌరవించు. ఇవ్వని అబ్బా సొత్తు అనుకున్నా గరీబోడు బతుకోదా? మేము
మేము సైలెంట్గా ఉండాలనుకుంటున్నాం. బిడ్డ నువ్వు ఏమి చేయలేవు, నీ తరం కాదు. అసలు నీకు సైన్స్ ఉందా, మైండ్ ఉందా, మెమరీ పవర్ ఉందా సార్? కామెంట్స్ అరే స్కూల్ పిల్లలు ఖరాబ్ అవుతుంది సారు. అయ్యో అరే కాలేజ్ పిల్లలు 16,000 మంది ఆర్టీసీ కార్మికులు నా పైసలే కొట్టేసిన బస్సులా. గజ దొంగలు, బందిపోటు దొంగలు ఆర్టీసీ బస్సులు ఎక్కుతుండ్రు. నావి 9,100 ఏం మాటలే, ఏం బంగారం పోతుంది ఆర్టీసీ బస్. నువ్వు 16,000 మంది ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ కష్ట సుఖం ఎరగనోడి నువ్వేం ముఖ్యమంత్రి? బస్సులు పెంచాలా? ఫ్రీ అంటే మగవాళ్ళకి డబల్ టికెట్, ఆడవాళ్ళకి ఫ్రీ. అయినా మేము దానికి అబ్జెక్షన్ చేస్తలేం. నువ్వు బస్సులు పెంచాలి కదా, నువ్వు తర్వాత మాట్లాడు. నేను మాట్లాడినా కానీ ఛాయిస్ నేను నేను మాట్లాడాలి. నేను హైకోర్టు మెజిస్ట్రేట్ ఊపిరి ఆడనియలే, సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్ కూడా ఊపిరి ఆడనియలే. నువ్వు మాట్లాడకు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఇదే మీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎందుకు సార్ ఇంత కష్టపడుతుంది? వాళ్ళ భార్య పిల్లల గురించి సార్కి దండం పెడతా, సార్కి మేడంకి దండం పెడతా. ఎక్కడ పోతుంది? పేదోడ బతుకోదా పాపం? పొద్దున్న ఇవ్వంగానే కాయ కష్టం చేసుకొని పిల్లవాడు స్కూల్కి వెళ్ళిండు, నా బిడ్డ కాలేజ్కి వెళ్ళింది, ఇంటికి వచ్చేదాకా ఎంత వాళ్ళు దిగులు చెందుతుంది. అంటే మనం పాకిస్తాన్ రాష్ట్రంలో ఉంటున్నామా, ఇండియాలో ఉంటున్నామా, తెలంగాణలో ఉంటున్నాం? ఎవరి అబ్బసొద్దు తెలంగాణ. అందరి గురించి కొట్లాడి తెచ్చుకున్న శ్రమించి తెలంగాణ. తస్మా జాగ్రత్త. నీ నరం లేని నాలుక మంచిగా దగ్గర పెట్టుకో రేవంత్ రెడ్డి. ప్రజల్ని ఎవరు ఆపలేడు. తెలంగాణ ప్రజలు చాలా ఆవేశంతో ఉన్నారు, చాలా ఆకలితో, కోపంతో. నీ ఏ టైం నిన్ను అటాక్ చేస్తారు. నీ కుండ బద్దలు కొట్టి బొందబడతా నీ కాంగ్రెస్ పార్టీని. స్టేట్లో సెంట్రల్లో నీకు డిపాజిట్ రాదు. తస్మా జాగ్రత్త. నేషనల్ పార్టీలకి ఫస్ట్ కాంగ్రెస్, బీజేపీకి, ఎంఐఎంకు కూడా మీరు సపోర్ట్ చేయదు. కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? ఎవనయ్యా జాగిరండి, ఎవనయ్యా జాగిరి తెలంగాణ. పేదవాడు బతుకుద్దా? మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలేడు అనుకుంటున్నా? ఏమండి తెలంగాణ అంటే ఆషామాషనా? ఈ దినానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకుంటే తెలంగాణ ఎక్కడుండేది? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టకుంటే, అసెంబ్లీ కట్టకుంటే ఇన్ని ప్రాజెక్టులు నువ్వు 90% పూర్తి చేసిన కేసీఆర్. నువ్వు 10% నువ్వు ఇన్ని హాస్పిటల్ కట్టిను. ఉష్క మాఫియా ఎంత దోపిడీ అవుతుంది? మీరు లైవ్ పెట్టండి, మీరు లైవ్ పెట్టాలి. అలా ఈ దండుపాలెం బ్యాచ్ ఎన్ని రోజులను తప్పించుకుంటుంది కేసీఆర్ తోటి. కేసీఆర్ అంటే మాటల మా తెలంగాణ జాతి ప్రదాత కేసీఆర్ సార్. కల్వకుంట్ల చంద్రశేఖర్ తెలంగాణ ఫస్ట్ సీఎం అంటే ప్రపంచంలోనే 4వ స్థానం. సర్ప్లస్ స్టేట్, కోటి తరాలు పోయినా రియల్ ఎస్టేట్ కళలు కూడా పడిపోకుంటే. ఎందుకంటే సర్ప్లస్ స్టేట్, క్రైమ్ రేట్ పెరగదు. నువ్వు నీ సొంత రాష్ట్రం మీద నువ్వు నువ్వు ప్రపంచ కుబేర్లే తెలంగాణ రాష్ట్రంలో ఆశపడి బతుకుతున్నారు. ఎందుకు? ఇది పుణ్యభూమి, స్వేచ్ఛ. ఆ భారతమాత కన్న తల్లి తెలంగాణ తల్లి. ఇక్కడ స్వచ్ఛమైన తుఫాన్లు రావు. ఇక్కడ నీ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే పెట్టుబడులు పెడితే నీ దగ్గర కోట్ల మంది వచ్చి బతుకుతున్నారు. ఆ పూటకు నేను వచ్చి రాష్ట్రంకి వెళ్ళి చూడే బతుకుతున్నాను. ఎందుకు? నీ దగ్గర సంపద ఉందనే బతుకుతుండగా, లేకుంటే ఆయన టైం పాస్ చేయడానికి వచ్చి బతుకుతున్నావు. నీకు ఏం నరేంద్ర మోడీకి తెలియదా? సంపద ఉందనేగా బతికేది. మరి ఎక్కడికి వెళ్ళి బతుకుతుండు? మరి 200 కోట్లు ఖర్చు పెట్టిండు కదా వాడు. సారు 100 అంటూ నేను 200 200 కోట్లు ఎందుకు పెట్టిండు? 200 కోట్లు ఇవ్వనయ్యా అది కాదు సార్. మీరు చెప్పండి, మీరు రవీంద్ర భారతిలా నన్ను కోసుకున్నా రూపాయి రాదంటుండ్రు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా మాట్లాడవచ్చా? మా తెలంగాణ పరువు తిని పుట్టినావు నాయన నువ్వు దిగిపో. ఆ సీఎం సీట్ నాకేంది? నేనైనా కూర్చుంటా. ప్రపంచాన్ని ఆ గులాబీ జెండా ఎర్రకోట మీద ఎగరేస్తా. సార్ ఆశీస్సులు తీసుకుంటా. చలో దేశ రాజకీయాల్లో చక్రం దింపుతా. అసెంబ్లీలో నిలదీస్తా, లోక్సభలో, రాజ్యసభలో నిలదీస్తా. చలో ఏ పార్టీ వస్తా నాతో మాట్లాడని మీసం తీసుకుంటా, నాతో ఛాలెంజ్ చేస్తే. అయ్యో డిపాజిట్ గల్లంత అవుతుంది, అంత సీన్ లేదు. అయ్యో అన్నా నేను దౌర్జన్యం పైసలు ఇచ్చి భయపడిచ్చి నువ్వే గుద్దుకుంటున్నావు. నాకు రాదా గుద్దనీకి? నేను గుద్దడంలో ఫాస్ట్. రేవంత్ రెడ్డి కూడా పనిచేయడు. ఆయన ఒక్కడు గుద్దుతాడు, ఆయన కోటి గుద్దుతా. ఆయన ఒక్క ఓటు గుద్దా, నేను కోట్లు వద్దు గుద్దుతా. ఇప్పుడు ఆయన చూసి మాకు కూడా నేర్పించాడు. ఇప్పుడు వచ్చారా గవర్నమెంట్ మాదే, ఇక మేము కూడా ఊపిరి ఆడనీయం. ఇక మేము టాలెంటే ఉన్నాం. ఇక సితారా అన్న కేటీఆర్ సార్ అప్పుడే ఏమన్నాడు, శ్రీనివాస్ యాదవ్ గారు ఏమన్నారు, మాకు అన్ని నేర్పిస్తున్నావు నువ్వు తెలియని కూడా. ఇక చూపిస్తాను నా గవర్నమెంట్ రాగానే. నువ్వు ఎన్ని రోజులు తప్పించుకుంటావు నాయనా మొగడా? నేనే రేవంత్ రెడ్డికి
నేనే ఏమంది సార్ తెలంగాణ ఎందుకంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను గౌరవించు వాళ్ళు కష్టపడి సాధించిన రాష్ట్రం కేసీఆర్ సార్ ఆశీస్సులతో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో 33 జిల్లాలు అచ్చా ఇంకో విషయం అది కాదు మీరు ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేసిండు లేకుంటే ఇంకా 36 కాదు 40 స్థానాలలో అంగొస్తుంటే ఇంత మెజారిటీ వచ్చిందంటే బీఆర్ఎస్ చాలా గ్రేట్ ఎంత వ్యతిరేకత ఉంది అదిగాక ఇప్పుడు ఏం జరుగుతుంది ఇష్టం వచ్చినట్టు జిల్లాలు డివైడ్ చేసిండు తప్పు కదా నీకు రాజ్యాంగంలో ఓడక్కిచ్చిండు ప్రజల స్పందన తీసుకోవాలా వద్దా మీడియా మిత్రుడు ఈయనకి ఇవ్వాలా వద్దా చాయిస్ ప్రజల సంభాషణ ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజల సంభాషణ కోరాలా వద్దా నీకు ఎవడిచ్చిండు అది అధికారం అంటే పల్లెటూరు మహిళలు అది కాదు ప్రజల పల్లెటూరులో ఓట్లు అంటే సోషల్ మీడియాలో నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు సోనియా అమ్మ 300 కోట్లు సోషల్ మీడియాలో ఖర్చు పెడితే తీర్మానం మల్లన్న జింకు ఆడి ప్రజలని చూతే బనాన్సే తీర్మానం మల్లన్న కూడా పాత్రధారి సూత్రధారిలా తీర్మానం మల్లన్న అరెస్ట్ చేయాలి ఏం మాట్లాడాలనుకున్నా వాడు వేస్ట్ క్యాండిడేట్